నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఇంతవరకు చేయలేదు, చేస్తలేడు కూడా. దేనికి? నీట్ పేపర్ లీక్ అంశానికి బాధ్యత వహిస్తూ, జవాబుదారీతనం వహిస్తూ రాజీనామా చేయాలంటే ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. ఇంకా తుకుడే గ్యాంగు ఏదో రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చిండు ఆయన ధర్మేంద్ర ప్రధాన్. ఆ సకదనం అట్లుంటే ఇవాళ సకదనం ఇంకోటి బయటకు వచ్చింది. ఈ మహారాష్ట్రలో అక్కడ కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే కదా, టెట్ పేపర్ లీక్ అయింది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ లీక్ అయ్యేది ఏందో నాకు అర్థమైతే లేదు అసలు. నిజంగా ఎందుకు లీక్ అవుతాయి? ఎంత డేంజర్ తెలుసా? లీక్ అయితే విద్యార్థులకు మానసికంగా కుంగిపోతారు, క్షోభకు గురవుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. నీట్ పేపర్లో ఇప్పటికీ నా అంచనా 8 నుంచి 10 మంది చనిపోయింది. నీట్ పేపర్ మే 3న జరిగింది. మే 3న జరిగినప్పుడు లీక్ అయింది. అప్పటి నుంచి మొన్నటి వరకు, మన ఎగ్జామ్ రేపు ఉంది అనగా మియాపూర్లో ఒక పాప చనిపోయింది, అభ్యర్థి. 10 మంది చనిపోయినరు, 10 మంది లోపు ఉంటారు. ఏం తమాషాలైనా? నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నారు? చదువు అంటే గంటలు గంటలు కూర్చొని చదువుకోవడం అంటే తమాషా కాదు. ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, అన్నిటినీ పక్కన పెట్టి చదువుతారు ఎగ్జామ్ కోసం. తీరా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ రీషెడ్యూల్ అంటే ఎక్కడ పోవాలి? అసలు విద్య మీద ఏమైనా సోయిందా మీకు? విద్యార్థుల మీద ఏమైనా సోయిందా? విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఏమైనా ఆకాంక్ష, ఆ కోరిక ఉందా? ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు? అది ఏది గబిలం పట్టుకొని ఊగిలైనట్లు, బండజింక పట్టుకొని ఊగిలైనట్లు ధర్మేంద్ర ప్రధాన్ పట్టుకొని ఊగిలాడుతున్నాడు. దాన్ని కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేవు? ఎందుకు జరుగుతున్నాయి అంటున్నా ఈ లీక్? యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకటి నడుస్తుంది, మనకు ప్రతి ఇయర్ నడుస్తుంది. ఎప్పుడన్నా లీక్ అయిందా? ఎందుకు మరి అంత పకడ్బందీగా జరుగుతుంది ఎగ్జామ్ యూపీఎస్సీ? ఎందుకు ఈ నీట్ పేపర్ కానీ, లేకపోతే సిబిఎస్ఈ కానీ, ఇంకేవో ఉన్నాయి, తర్వాత ఈ టెట్ పేపర్ కానీ ఎందుకు లీక్ అవుతున్నాయి? కారణం ఏంది? అసలు జిరాక్స్ సెంటర్లలో వాట్సాప్లలో తేలుతున్నాయి పేపర్లు ఎగ్జామ్కు ముందే. ఇంకా ఉరిపెట్టుకొని చావాలనే మరి ఇంకా జనాలు, ఏది విద్యార్థులు. అరే ఉద్యోగాల కోసం ఏళ్ళేళ్ళు కష్టపడి చదువుతారా బాబు? మీకు తెలుసో తెలీదో కానీ తల్లి పుస్తెలతాళ్ళు అమ్మి ఒక వార్త అప్పట్లో ఏంటంటే ఆయనకున్న కాడెత్తులను కూడా అమ్మి వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు. తల్లి పుస్తెలతాళ్ళు కుదబెట్టి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత ఘోరంగా ఉంటాయి తెలుసా పేదరికం బతుకులు, మధ్యతరగతి బతుకులు. మీరు ఇట్లా దరిద్రమైన ఎందుకు? ఈ కారణమే అసలు. ఇది ఆర్టికల్ చదువుతాను నేను ఫస్ట్. నీట్ పరీక్ష పేపర్ లీక్ మరొక ముందే మరో ఘటన. మహారాష్ట్రలో టెట్ పరీక్ష వాయిదా. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై రగులుతున్న ఆందోళనలు ఇంకా చల్లారనే లేదు. అప్పుడే మరో పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రతరం అవుతున్న తరుణంలో మహారాష్ట్రలో పేపర్ లీక్ కారణంగా టెట్ 2026 పరీక్ష వాయిదా పడడం తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తుంది. దీంతో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్ళకి ఏం పని ఉంది తెలుసాడా? నేను చదువుతా వార్త ఇంకా. కానీ ఆ ఉద్ధవ్ ఠాక్రే శివసేన అందరూ ఆ ఎంపీలను ఇంట్లో కలుపుకోడు. వీళ్ళకి రాజకీయాల మీద ఉంది దృష్టి, చదువు మీద లేదు. చూడలేదు నేను మొన్న ఆ ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు వచ్చి శివసేన ఏక్నాథ్ షిండే ఉన్నాడు కదా, ఆయన గ్రూప్లో చేరిండు. ఈ పని ఉంది వీళ్ళకి, రాజకీయం పని ఉంది. ఏం మనుషులా బాబు, ఇట్లా తయారయ్యారు. 2026 జూన్ 28 అంటే రేపే మహారాష్ట్రలో టెట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడం, ఆందోళన మొదలవడంతో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ ఎగ్జామినేషన్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ పరీక్ష కోసం 1028 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందు పరీక్ష జరగాల్సి ఉండగా పేపర్ లీక్ అయినట్లు అధికార వర్గాల సమాచారం మేరకు పరీక్షను వాయిదా వేసినట్లు కౌన్సిల్ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రైడ్ చేసిన భీవండి పోలీసులు, అంటే భీవండి అనేది ఒక ప్రాంతం, భీవండి పోలీసులు టెట్ 2026 పరీక్ష పేపర్లకు సంబంధించిన షీల్డ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందుకే పల్లి బఠానీలు అంటారు చూడు, అట్లే ఉంది ఇది. మనకు దొరుకుతాయి కదా పల్లి బఠానీలు, ఆడి రోడ్ల మీద ఉంటాయి కదా, ఏడంటే ఆడుంటాయి. విద్యార్థుల జీవితాలతోటి అసలు నిప్పుతోటి చెలగాటం ఎంత డేంజరో, విద్యార్థులతోటి చెలగాటం అడుగు అంత డేంజర్. విద్యార్థులకు డేంజర్ అంటున్నా.
పరీక్షకు 24 గంటల ముందే టెట్ పేపర్లు థానే ఏరియాలో సర్క్యులేట్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో కౌన్సిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైడ్స్ నిర్వహించి షీల్డ్ పేపర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం ఎంతమంది అంటే రాష్ట్రంలో ఎగ్జామ్ 4,28,000 మంది హాజరవుతున్న టెట్ పరీక్ష వాయిదా పడడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతారు. ఆందోళన కాదా స్వామి, చచ్చిపోతారు పిల్లలు. ఎన్నో ఆశలతోటి చదువుతారు, ఎంతో ఆశయంతో చదువుతారు. అది కొందరు కళ ఉంటుంది, కొందరికి ఫ్యాషన్ ఉంటుంది, కొందరికి అత్యవసరం ఉంటుంది, అవసరం ఉంటుంది. పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. పేపర్ లీకేజ్పై కాక్రోచ్ పార్టీ మద్దతుదారులు విమర్శలకు దిగారు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని, అదే సమయంలో మహారాష్ట్ర కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ హయాంలో పేపర్ లీక్ కావడంపై తీవ్ర విమర్శ. మీరు గమనించినరా? మీరు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఏ పార్టీ వాళ్ళని లాక్కోవాలి ఎమ్మెల్యేలను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా గదే నడుస్తుంది కదా, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా గదే నడుస్తుంది. ఏ ఎంపీలను లాక్కోవాలి, ఏ ఎమ్మెల్యేలను లాక్కోవాలి, ఏ గ్రూపులు కట్టియాలి, ఏకనాథ్ షిండేలను పుట్టించాలి. దీని మీద ఉన్న సోయి ఎడ్యుకేషన్ మీద లేకపోయా. మనకు పేపర్ చక్కగా పరీక్ష చక్కగా నిర్వహించడానికే సోయి లేకపోయా మనకు. ఏం లాభం? విద్యనే కదా తలమానికం ఈ దేశానికి, విద్యనే కదా అభివృద్ధి చేసేది. ఇంత దరిద్రంగా ఉంటుందా? ధర్మేంద్ర ప్రధాను ఆయన నిమ్మకు నీరెత్తిన ఆయనది ఏముంటుంది, లొటపీస్ ఏముండదు, ఏముండదు. మోడీ ఎట్లా చెప్తే ఆయన అట్లా ఆడాలంతే, అంతకుమించి ఏముంటుంది. మహారాష్ట్రలో కూడా టెట్ పేపర్ 4,28,000 ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే సరే, అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యేటాలు ఒక 2 లక్షలు 1,50,000 మంది అని ఉంటారు కదా. మీరు మొదట్లోనే అందుకే యూపీఎస్సీ ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది, ఎందుకు లీక్ అవుతారు, దాన్ని ఆదర్శంగా తీసుకోరా మీరు? ఎందుకు బాధ్యత రహితంగా ఉంటున్నారు మీరు? ఎందుకు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు? మీకు పరీక్షలు పెట్టాలి, రాజకీయ నాయకులకు పరీక్షలు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. ఇక డబ్బులు వంచి దోసుకొని ఓట్లు వేయించుకొని వచ్చి ఆడ కూర్చొని ఆ విద్య విలువ తెలియదు, ఆ విద్యకున్న ప్రాధాన్యత తెలియదు. మీకు డబ్బులు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వచ్చి ఆడ కూర్చొని ఈ పనులు మీరు చేసేది. చక్కగా మీరు పరిపాలన ఏడుంది, మీ దరిద్రమైన పరిపాలన. సిగ్గుపడండి, మీరు సిగ్గుపడండి. ఎంతమంది చావాలో మళ్ళీ ఎంతమంది చావాలో ఈ పరీక్షకు సంబంధించి. సావద్దు ఎవరు కానీ అందరు ఉంటారా ధైర్యంగా? మానసికంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు బాగా ప్రిపరేషన్ అవుతారు, కొందరు మంచిగా ప్రిపరేషన్ అవుతారు, ఇంక పోయి రాలి. ఒకసారి లీక్ అయిందంటే అది రీషెడ్యూల్ ఎప్పుడో వానికి మూడు పోతుంది, ఉత్సాహం పోతుంది, అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది, పోయి ఆత్మహత్య చేసుకుంటారు. అట్లా ఉన్నారు కొందరు. మరి ఈ ఘనకార్యానికి ఈ సక్కదనానికి ఎంతమంది పిల్లలు బలవుతారో ఏందో మరి. ఇదో బాధాకరం. ఇట్లా ఉంది దేశంలో విద్యా వ్యవస్థ. దరిద్రమే. పేపర్ లీకేజీలు అదేదో సోషల్ మీడియాలో విన్నా నేను. డైపర్ కూడా లీకేజ్ కాదు కానీ ఇవి మాత్రం బ్రహ్మాండంగా లీకేజ్ అవుతున్నాయట. నిజమే అదైతే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.